ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు అవుతున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు అవుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండే అంశాలు ప్రభావితం చూపుతున్నాయి. ఒకటి జగన్ ఉంటాడా పోతాడా, లేదంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి వస్తుందా రాదా అనేటువంటి రెండు అంశాలు అక్కడ. ఆ రెండింటిలలో ఏకంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య 2019 ఎన్నికల్లో ఏ విధంగా ప్రభావం చూపిందో 2024 ఎన్నికల్లో కూడా అదే ప్రభావితం చూపిస్తుంది. షర్మిల జగన్ నుంచి బయటికి రావడము, కాంగ్రెస్ పార్టీలో చేరడము, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా పోటీ చేయడము, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కలిసి కూర్చోవడం. చంద్రబాబు నాయుడు విషయం చెప్పాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా జగన్ వ్యతిరేకంగా వార్తలు ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు 94లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. 94లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనను దించేసి లక్ష్మీపార్వతి అనేటువంటి బూచి చూపెట్టి ఆయన దించేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. వాళ్ళ కుటుంబంలో ఆయన అల్లుడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 99లో ఎన్నికలు వచ్చినాయి. 99లో ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు భారతీయ జనతా పార్టీ 98కి వచ్చినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో సొంతంగా 4 స్థానాలు గెలవడంతో వాజ్పేయి చరిష్మా, బీజేపీ చరిష్మా ఇక్కడ పెరుగుతుందనేటువంటిది గుర్తుపట్టి 99లో ఎన్టీ రామారావును దించేసినటువంటి వ్యతిరేకత, పరిపాలన ఉన్నటువంటి వ్యతిరేకత, కరువు కాటకాలు అన్నింటినీ అధిగమించడానికి 99లో కార్గిల్ విజయం అనేటువంటిది కూడా భారతీయ జనతా పార్టీకి వరంగా మారుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అప్పటికప్పుడు బీజేపీ పంచన చేరి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 99లో మళ్ళా బీజేపీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. 2004లో బీజేపీ టీడీపీ కూటమి చంద్రబాబు నాయుడు ఒత్తిడి మేరకు ఎన్నికల ముందస్తుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. నిజానికి అప్పుడు ఎన్నికలు లేవు. అలిపిరిలో చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగింది కాబట్టి ఆ దాడిని పూచిగా చూపెట్టి ఎన్నికలు అడిగితే ఆ సింపతి తోటి ప్రజల్లో గెలుపు సాధ్యమవుతుంది అనేటువంటి మాటకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అప్పుడున్నటువంటి కరువు ఇతర అంశాలన్నీ కూడా ప్రభావితం చూపినాయి. చంద్రబాబు నాయుడు తాను మునగడమే కాకుండా భారతీయ జనతా పార్టీని కూడా జాతీయ స్థాయిలో ముంచేశాడు. ఒకవేళ 6 నెలల ముందు ఎన్నికలకు పోకపోయి ఉంటే కనుక, ఆ ఎన్నికల్లో పోకపోయి ఉంటే జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ గెలిచేది. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఓడిపోయినా కూడా దేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండేది. అట్లా చంద్రబాబు నాయుడు తాను మునుగుతూ బీజేపీని కూడా ముంచాడు. అది 2004 ఎన్నికల్లో. 2004లో కాంగ్రెస్ వచ్చింది, అయిపోయింది. 2004 తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు 2009 ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీ అని ఇష్టం ఉన్నట్టుగా తిట్టి 99లో అయాచితంగా వరం పొంది 2004లో బీజేపీని ముంచేసి ఆ తర్వాత 2009 ఎన్నికలకు వచ్చేసరికి ఇటు తెలంగాణ, ఆంధ్ర 2 కొనలు 3 కొనలు అనేటువంటి సిద్ధాంతం చెప్పి కాంగ్రెస్, టీడీపీ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ, సిపిఎం, సిపిఐ 4 బద్ధ శత్రువులు, సిద్ధాంతపరంగా శత్రువులు, తెలంగాణ పట్ల శత్రువులతోటి ఇటు టిఆర్ఎస్ పార్టీ, అటు టీడీపీ పార్టీ, సమైక్య సిపిఎం, తెలంగాణ కనుకలో ఉన్న సిపిఐ 4 పార్టీలు కలిసి బొక్కబోర్లో పడిపోయింది. ఆ పార్టీలు గెలవలేదు. 2009 తర్వాత టిఆర్ఎస్ లో ముస్లిం పుట్టింది, అది జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ రాజకీయ పరిస్థితులు మారడంతో 2014లో మళ్ళీ రాజకీయ పరిస్థితులు మారాయి. అప్పుడేమైంది, చంద్రబాబు నాయుడు 2009లో ఏ మతతత్వ పార్టీ బీజేపీ అని బాగా ప్రచారం చేసిండో 2013 దాకా కూడా మతతత్వ పార్టీ ముస్లింలకు నేను క్షమాపణ చెప్తున్నా, నేను హిందువులను, నేను మోడీని రాజీనామా చేయమని చెప్పింది నేనే అని చెప్పి మళ్ళీ 2014లో దేశమంతా నరేంద్ర మోడీ గాలి వీస్తుందని చెప్పి మళ్ళా పోయి మళ్ళా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. 2014లో ఆంధ్రాలో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో చంద్రబాబు నాయుడు వాజ్పేయి, అద్వానీ మీద పెత్తనం చేసినట్టు నరేంద్ర మోడీ మీద పెత్తనం చేయకపోతే చెల్లదు, నేను ఎన్ని పైసలు ఇస్తున్నాను అన్నాడు, ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టిన విషయాలు లెక్క చెప్పాలి, అంతేగాని నీకు నచ్చినట్టుగా ఇప్పుడు ముప్పటిగా పైసలు ఇవ్వడం కుదరదు, జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకోవాలి, నీ ఇష్టం ఉన్నట్టుగా నీ కులానికో, నీ వర్గానికో, నీ మనుషులకో, నీ వెనుక ఉండేటువంటి ఈ నలుగురికి ఇస్తా అంటే కుదరదని మోడీ చెప్పడంతో ఒక్క దెబ్బతోటి ప్లేట్ ఫిరాయించి 2019లో మళ్ళా భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది. 2018లో నల్ల బిల్లులు, నల్ల జెండాలు వేసుకొని బీజేపీకి వ్యతిరేకంగా పోయి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఇక్కడ కాంగ్రెస్ ముంచిండు, ఆంధ్రాలో ఆయన మునిగిపోయాడు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి భారతీయ జనతా పార్టీ అండా ఉంటే మాత్రమే గెలవగలిగింది. తన అవసరాల కోసం చంద్రబాబు నాయుడు ఏ దూరమైనా కాంగ్రెస్ తో జతగట్టిండు. బద్ధ శత్రువు ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే తెలుగుదేశం పార్టీ పుట్టిందో ఆ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తోటే జతగట్టాల్సినటువంటి దుస్థితి. అంటే తెలుగుదేశం పార్టీ అధపాతాల లోకానికి తన సిద్ధాంతాలను నెట్టివేయబడింది, అయిపోయింది. 2099లో గెలిచినా 2014లో గెలిచినా కేవలం బీజేపీతో జతకట్టిన నాడు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలవగలిగింది. ఆంధ్రాకు సంబంధించినటువంటి అంశం ఏమైంది? మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోడీ కోసం, మోడీ అపాయింట్మెంట్ కోసం, అమిత్ షా అపాయింట్మెంట్ కోసం నెలల తరబడి వేసి మళ్ళా చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఆ పక్క పార్టీలో తన మనుషులను పెట్టుకొని వాళ్ళ ద్వారా కయ్యం నేర్పించి నెయ్యం నేర్పించేటువంటి ఆ జాదు లక్షణాలతో చంద్రబాబు నాయుడు గారు తిరిగి మళ్ళా భారతీయ జనతా పార్టీని జిద్దగట్టాలి. అయితే ఈసారి బీజేపీ టీడీపీ పొత్తులో చంద్రబాబు నాయుడు కంటే కూడా బీజేపీ దోషం ఎక్కువని చెప్పొచ్చు. ఈ విషయంలో బీజేపీ ద్రోహి, బీజేపీ దోషి. 2018లో చంద్రబాబు నాయుడు బయటకు వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించినటువంటి క్యాడర్ను బీజేపీ జాతీయ నాయకత్వం, దేశంలో అధికారం ఉన్నటువంటి పార్టీ కనీసం తను తీసుకోలేకపోగా, ఒక 10 మంది నాయకులను సృష్టించలేకపోగా, ఒక 10 మంది నాయకులను ఆంధ్రలో కన్నా లక్ష్మీనారాయణ నాయకుడు ఉంటే ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా, ఇటు ఇవ్వకుండా, అటు ఇవ్వకుండా, క్లారిటీ ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవడం అనేటువంటిది విషాన్ని మింగడం లాంటిదే. భారతీయ జనతా పార్టీ ఆంధ్రలో విషాన్ని మింగడం లాంటిదే. 2014 ఎన్నికల్లోనే బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకుంటే బీజేపీకి సంబంధించినటువంటి టికెట్లు చంద్రబాబు నాయుడే ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత రెబల్స్ ని ఆయనే పోటీ చేయించాడు. బీజేపీ పోటీ చేసిన చోట టీడీపీకి బీఫామ్ ఇచ్చిండు. అట్లా ద్రోహం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. పోనీ 2024 అయినా సరే బలహీనపడ్డటువంటి చంద్రబాబు నాయుడు మోడీ కాళ్ళు మొక్కేటువంటి స్థితికి వచ్చిన తర్వాతనైనా సరే అప్పర్ హ్యాండ్ తీసుకొని బీజేపీ తనకు నచ్చినటువంటి సీట్లు, తనకు నచ్చినటువంటి వాళ్ళకు టికెట్లు ఇచ్చుకోవచ్చు. మాజీ ఎమ్మెల్సీ మాధవ్ లాంటి వాళ్ళకి ఎందుకు టికెట్ ఇవ్వలేదు? మాజీ ఎమ్మెల్సీ సోమవీరాజు, రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి సోమవీరాజుకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు? రాజమండ్రిలో సోమవీరాజుకు టికెట్ ఇవ్వాల్స్తే పురంధేశ్వరి ఎందుకు వచ్చింది? ఆమె పోటీ చేస్తే విజయవాడలో పోటీ చేయాలి, లేకపోతే ఒంగోలులో పోటీ చేయాలి. అంతకుముందు విశాఖపట్నంలో గెలిస్తే అక్కడి నుంచి పోటీ చేయాలి, కానీ రాజమండ్రి నుంచి ఎందుకు పోటీ చేసింది? అంటే చంద్రబాబు నాయుడు ఎవరైతే తనకు వ్యతిరేకంగా గతంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నారో వాళ్ళ జీవితాలను నాశనం చేసేటువంటి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీలో ఎవరికి టికెట్ ఇవ్వాలి? ఇవాళ అనపర్తి టికెట్ విషయంలో కూడా అనపర్తిలో శివరామరాజు అనేటువంటి ఒక సైనికుడు భారతీయ జనతా పార్టీలో చేరితే ఆ సైనికుడికి బీజేపీ ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉన్నటువంటి ఆ వ్యక్తికి టికెట్ ఇస్తే చివరికి ఆయనకు టికెట్ తీసేసి టీడీపీలో ఉన్నటువంటి నల్లబిల్లిని తీసుకొచ్చి బీజేపీలో చేర్పించుకొని రాత్రికి టికెట్లు ఇచ్చారు. అట్లా ఎంపీ టికెట్లు అట్లాంటి పరిస్థితి, ఎమ్మెల్యే టికెట్లు వాళ్ళే. సో టీడీపీ చెప్పినట్టుగా బీజేపీ వింటే నరేంద్ర మోడీ, అమిత్ షాలు బలవంతులు, చాణక్యులు, పెద్ద నాయకులు, వాళ్ళను ఎదిరించి పోయేటువంటి వాళ్ళు ఎవరు లేరనుకుంటే పొరపాటు. చంద్రబాబు నాయుడు వాళ్ళను కూడా మోసం చేయగలడనేటువంటి విషయాన్ని మరొకసారి అర్థమైంది. అయితే ఇక్కడ బీజేపీ మోసపోలేదా, చంద్రబాబు నాయుడు మోసం చేసిండు అనేటువంటి పక్క పెడితే ఆంధ్రాలో మాత్రము భారతీయ జనతా పార్టీని కూకటి వేళ్లతో సహా పెకిలించేసేటువంటి పని తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు మాత్రం చాలా స్పష్టంగా సక్సెస్ అయ్యారు ఆ విషయంలో. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఆనవాళ్ళు కూడా లేకుండా, అంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రాలో ఉండేది అనేటువంటి విషయం చెప్పుకోలేనటువంటి స్థితిలోకి నెట్టివేయబడింది. ఇది ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు ఎప్పుడు ఎన్టీ రామారావును నాదెండ్ల భాస్కరరావు తీసేసి నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయితే ప్రజాస్వామ్య పరిరక్షణ అనేటువంటి పేరుతోటి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అనవసరంగా ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీని పెంచినటువంటి వాళ్ళు. ఆ రోజు తెలుగుదేశం పార్టీతో సంబంధం లేకుండా కాంగ్రెస్ చేసినటువంటి చర్యలను మేము వ్యతిరేకిస్తున్నామని బీజేపీ తను ఒంటరిగా వెళ్లాల్సినటువంటి పార్టీ ఒంటరిగా వెళ్లకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండేటువంటి నిర్ణయం తీసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీని కొరుకు తింటూనే ఉన్నది తెలుగుదేశం పార్టీ.
కొరుకు తిని పిక్కలు వదిలేసి మళ్ళీ ఇగురు వచ్చిన వెంటనే మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తుంది, ఆ ఇగురును కూడా తినేస్తుంది, చెట్టును ఇగురేస్తుంది. వీళ్ళు కొంచెం నాటుకొని 4 మొక్కలు 4 ఆకులు కనబడగానే మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తాడు తినేస్తాడు. అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయం. ఇగో ఇప్పుడు అదే జరుగుతున్నది, మళ్ళీ అదే జరుగుతున్నది. కానీ ఈ విషయంలో మాత్రం జగన్ అంటే ప్రేమ లేకపోయినా కానీ చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి అవసరమా? తనకు అవసరం ఉంటేనేమో బీజేపీ మంచిది, రాముడు గొప్పోడు, అయోధ్య పోతా అంటాడు. తనకు అవసరం లేకపోతేనేమో దోపిడీలు పెట్టుకొని నేను ముస్లింలకు అనుకూలము, మోడీ ముస్లింల వ్యతిరేకి, నేను ముస్లింలకు అనుకూలమైనటువంటి మాట చెప్తారు. అన్ని రాజకీయ పార్టీలు నిజంగా ఎవరికి అనుకూలం? కేవలం తమ అధికారం కోసం మాత్రమే. ముస్లింల దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా తమ అధికారం కోసమే. ముస్లింలలో కూడా చీలికలు వచ్చేసినాయి. హైదరాబాద్ లాంటి దగ్గరలో ఆ ముస్లింలందరూ కులాల వారిగా ఎవరి కులం వాళ్ళే ఓట్లేస్తున్నారు. ముస్లింలంతా కూడా ఒక్క చోట లేరు. ఇప్పుడు పస్మందా ముస్లింస్ పూర్తి స్థాయిగా మజ్లిస్కు లేదంటే మిగిలినటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉండట్లేదు. పేద ప్రజలు అందులో నుంచి కూడా బయటికి వస్తున్నారు.